దైవస్వరం, దేవుని స్వరం, ప్రభు యేసుని ప్రేమ స్వరం, ప్రభు యేసుని జీవస్వరం, దైవస్వరం. ఈనాటి ఆరాధనను స్పాన్సర్ చేయువారు ప్రత్యేకమైనటువంటి ఉద్దేశములు: దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, చేయబోతున్నటువంటి మేలులకు స్తోత్రముగా, మరియు నిఖిల్ తేజను ప్రత్యేకంగా దీవించమని, ఆయన ఫైనల్ ప్రాజెక్టులో దేవుడు సహాయం చేసి మంచి రిజల్ట్తో మంచి ఉద్యోగాలను దయచేయమని, అనేక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని, మరియు డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ను దేవుడు గొప్పగా దీవించి అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చమని ఈనాటి ఆరాధనను స్పాన్సర్ చేయువారు కొమ్మారెడ్డి మంజుల మరియు నిఖిల్ తేజ. శ్రీకృష్ణ సాయిరాములకు ఎటువంటి ఆటంకములు లేకుండా ఇద్దరికీ త్వరగా బెయిల్ లభించాలని, త్వరలో వారిని ఇంటికి చేర్చమని, వారి యొక్క కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగించాలి అని, మంచి ఆరోగ్యముతో దీవించాలి అని, శాంతి సమాధానముతో ఆశీర్వదించాలి అని స్పాన్సర్ చేయువారు రజనీ మరియు వారి కుటుంబ సభ్యులు. వీరి ఉద్దేశాలను ఆ దేవాతి దేవుడు అతి త్వరలోనే తీర్చి వారి కుటుంబాలకు శాంతి సమాధానాన్ని దయచేయమని, వారందరి ఉద్దేశాలు నెరవేర్చాలి అని ఈనాటి ఆరాధనలో మనమందరం కూడా ఈ బిడ్డల కోసం ప్రార్థన చేద్దాం. వీరి ఉద్దేశాలతో పాటు ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న మనందరి ఉద్దేశాలు నెరవేరాలని ప్రత్యేకంగా ఆ దేవాతి దేవునికి ప్రార్థిస్తూ మనవి చేద్దాం. महिमागला राजुनकु आराधना आराधना महिमागला देवुनकु आराधना आराधना महिमागला राजुनकु आराधना आराधना परिशुद्धमैनदी नी नामं पूजिंपदगिनदी नी नामं परिशुद्धमैनदी नी नामं पूजिंपदगिनदी नी नामं आराधना 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 आराधना
నిన్ను కనపరచును. ఉదయమునే ఆ పక్షులు నిన్ను స్తుతింతును. రేయితే నక్షత్రముల్ నిన్ను కనపరచును. మహిమా నీకే, ఘనత నీకే, మహిమా నీకే, ఘనత నీకే, ఆరాధన ఆరాధన అందరికి రెండు చేతులు పైకి లేపి ఆరాధన స్తోత్రం దేవా. ఆరాధన 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 యేసు ఆరాధన స్తోత్రం దేవా. ఆరాధన ఓ పరిశుద్ధాత్మ దేవా, మా అందరిపై వేయించేది స్తోత్రం. ఆరాధన 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 హల్లెలూయా 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 హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి తిరుసభ దివ్య సప్రసాద మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. ఆ దేవుడు శరీరధారి అయి ఈ లోకానికి వచ్చి తన శరీరాన్ని రక్తాన్ని మనందరికీ ఆత్మీయ భోజనముగా ఇచ్చి పరలోకానికి ఎత్తించి మనందరికీ ఒక ఆదరణ కర్తను పంపించినటువంటి ఆ గొప్ప దేవుని యొక్క మహోత్సవం. ప్రియ సహోదరి సహోదరులారా, దివ్య సప్రసాద ఆరాధన చేస్తున్నప్పుడల్లా అనేక మందికి అనేక స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు జరిగాయి. తల్లి తిరుసభలో ప్రధానమైనటువంటి ఆరాధన దివ్య సప్రసాద ఆరాధన. ఈ దివ్య సప్రసాద ఆరాధనలు ఏకీభవించి ఆ గొప్ప దేవుని మహిమపరుచుకుందాం, ఆ గొప్ప దేవుని ఆరాధిద్దాం. ఎలాంటి బాధలున్నా, ఎలాంటి సమస్యలున్నా, ఎలాంటి ఆటంకాలున్నా ఆ ప్రభును ఆరాధించుకుంటూ మహిమపరిచి మన సర్వాన్ని, మన బాధలను, మన ఇబ్బందులను, మన ఆటంకాలన్నిటిని కూడా ప్రభువుకు సమర్పించి విశ్వాసముతో ఆ దేవుని ఆరాధిస్తూ మహిమపరుచుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, అసాధ్యమైన కార్యాలు మన జీవితంలో ఏమి ఉన్నా అవి ఈనాడు ఈ దివ్య సప్రసాద ఆరాధన ద్వారా సాధ్యం కాబోతూ ఉన్నాయి. తొలగిపోలేనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నా, ఎలాంటి రోగాలు ఉన్నా ఈరోజు పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ విశ్వాసముతో ఆ గొప్ప దేవుని ఆరాధిస్తూ ఉండగా సకల రోగాల నుండి దేవుడు మనకు విడుదలనివ్వబోతున్నాడు. సకల సమస్యల నుండి దేవుడు మనకు పరిష్కారాన్ని ఇవ్వబోతున్నాడు. సకల బాధలు, ఇబ్బందులు, అవమానాల నుండి దేవుడు మనకు విజయాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. మోకరించగలిగిన వారు మోకరించండి. ఈరోజు కుటుంబ సమేతముగా మనమందరం కూడా ఆ గొప్ప దేవుని ఆరాధిద్దాం, ఆ గొప్ప దేవుని మహిమపరుచుకుందాం. స్తోత్రం. ఆ గొప్ప దేవుని ఆరాధిస్తూ ఉండగా
ఒక్కసారి అందరూ కూడా కళ్ళు మూసుకుని ఆ గొప్ప దేవుడు శరీరధారి అయి మన ఆత్మీయ భోజనమై మన ఇంటిలోనికి స్వయంగా వచ్చి మన ముందు ప్రత్యక్షమైనప్పుడు ఆ దేవుని నీవు ఏమి కోరుకోవాలనుకుంటున్నావో ఆ దేవునికి చెప్పు. నీ జీవితంలో ఇప్పటి వరకు నిన్ను నిరాశపరిచినటువంటి సంఘటనలు, నిన్ను బాధపరిచినటువంటి సంఘటనలు, నిన్ను అవమానపరిచినటువంటి సంఘటనలు, నిన్ను అనేకమైనటువంటి రోగాలకు కారణం చేసినటువంటి సమస్యలు ఏమైతే ఉన్నావో అవన్నీ ప్రభు పాదాల చెంతకు సమర్పించు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతోమంది బిడ్డలు దివ్య సప్రసాద ఆరాధనలోనే సకల సమస్యలకు పరిష్కారాన్ని, సకల అనుమానాలకు ప్రశ్నలకు సమాధానాన్ని పొందుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, తల్లి తిరుసభలో దేవుడు మనందరికి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం దివ్య సప్రసాద ఆరాధన. మనలో ఉన్నటువంటి ప్రతి బాధను తొలగించేది, మనలో ఉన్నటువంటి ప్రతి రోగాన్ని తొలగించేది, మనలో ఉన్నటువంటి ప్రతి ఆటంకాలను తొలగించేది, మన కుటుంబాన్ని శాంతి సమాధానముతో నింపేది ఈ దివ్య సప్రసాద ఆరాధన. ఆ గొప్ప దేవుని ముందు మోకరించిన ఏ బిడ్డ అయినా ఎవరి ముందైనా నిలబడగలడు. ఎలాంటి సమస్యలైనా కూడా పరిష్కరించుకోగలడు. అది మన యొక్క విశ్వాసం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కటి కూడా ప్రభు పాదాల చెంత సమర్పిద్దాం. ఈ దివ్య సప్రసాద ఆరాధనలోనే నీ సమస్యలు, మన బాధలు, ఇబ్బందులు, ఆటంకాలు అన్నీ కూడా సమర్పించుకుందాం. ఎందుకంటే ఈ మనుష్యులు తీర్చలేనటువంటి సమస్యలు, ఈ వైద్యులు తొలగించలేనటువంటి రోగాలు, ఈ మానసిక శాస్త్రవేత్తలు కనిపెట్టలేనటువంటి మానసిక సమస్యలు ఆ గొప్ప దేవుడు కనిపెడుతున్నాడు. ఆ గొప్ప దేవుడు ప్రతి సమస్యకు పరిష్కారాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రతి రోగానికి తన ఆత్మీయ ఆహారమైనటువంటి శరీరముతో మందుని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, కుటుంబ సమస్యలతో బాధపడుతున్నావా? బిడ్డల గురించి నీవు బాధపడుతున్నావా? నీ బిడ్డలకు వివాహము జరగటం లేదు, ప్రయోజకులు కాలేకపోతున్నారు, ఉద్యోగం లేదు, ఏ దారి లేక అటు ఇటు తిరుగుతున్నారని బాధపడుతూ ఉన్నావా? ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నావా? భార్యాభర్తల మధ్య గొడవలు, సమస్యలు, మానసికంగా కృంగిపోతూ ఉన్నావా? కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, ఆస్తుల సమస్యలు అనే ఈ సముద్రంలో మునిగి కొట్టి మిట్టాడుతూ ఉన్నావా? ప్రారంభములోనే సమర్పించే బిడ్డ, ఆ దివ్య సప్రసాదములో ఉన్నటువంటి దేవుడు నిన్ను నన్ను చూస్తూ ఉన్నాడు. నీ హృదయాన్ని, నా హృదయాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు. మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి బాధను తొలగించడానికి సిద్ధముగా ఉన్నాడు. అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా, 2000 సంవత్సరాల క్రితం మరణించినటువంటి ప్రభు ఈ రోజు వరకు కూడా శరీరధారి అయి ప్రతిరోజు దివ్య పూజా బలిలో మన ఆత్మకు ఆహారముగా, ఆత్మీయ ఆహారముగా మారి మనందరినీ కూడా సకల రోగాల నుండి, బాధల నుండి, సమస్యల నుండి కాచి కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆ గొప్ప దేవుని ఆరాధిస్తూ మహిమపరుచుకుని మరొకసారి ఆ గొప్ప దేవుని ముందు సాగిలపడి ఆ దేవుని ఆరాధిద్దాం. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య
సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము కలుగునుగాక. ఆరాధనా ఆరాధనా తండ్రి ఆరాధనా 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 తండ్రి ఆరాధనా యేసయ్య ఆరాధనా యేసయ్య ఆరాధనా పరిశుద్ధాత్మ ఆరాధనా పరిశుద్ధాత్మ ఆరాధనా. రెండు చేతుల పైకి లేపి దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా 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 యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా కుటుంబ సమస్యల నుండి మాకు విడుదల దయచేయండి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ కూడా హృదయం మీద చేయి పెట్టుకుని మన ముందున్నటువంటి దివ్య సప్రసాద దేవుని మన హృదయంలోనికి వేయించేయమని ఆహ్వానిద్దాం. ఆ గొప్ప దేవుడు మన హృదయములో ప్రవేశింపగా విలువైనటువంటి ఐశ్వర్యముతో మనం దీవించబడతాం. మనం ఆయనతో జీవిస్తున్న ప్రతి క్షణం విలువైన ఐశ్వర్యంగా మారిపోతుంది, విలువైన ఆరాధనగా మారిపోతుంది. విలువైనటువంటి గొప్ప గొప్ప కార్యాలెన్నో మనం అనుభవించబోతూ ఉన్నాం. ఈ లోకములో ఆ దేవుని తప్ప విలువైనటువంటి వస్తువు ఏదీ కూడా లేదు. ఈ లోకములో ఆ దేవుడు తప్ప విలువైనటువంటి వ్యక్తులు ఈ లోకములో ఎవ్వరూ లేరు. ఆ విలువైన వ్యక్తులు, ఆ విలువైనటువంటి ఐశ్వర్యము కలిగినటువంటి దేవుడు మన హృదయంలో ప్రవేశిస్తే ఏ కొదువ లేకుండా, ఏ సమస్య లేకుండా, ఏ ఆటంకము లేకుండా మనం సదా ఆయనతో జీవించగలుగుతాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పటి వరకు బాధలతో ఉన్నటువంటి హృదయంలోనికి, సమస్యలు వేదనలు ఆటంకాలతో నిండి ఉన్నటువంటి హృదయంలోనికి విలువైన ఐశ్వర్యము కలిగిన ఆ పవిత్ర మూర్తి అయినటువంటి మన దేవుణ్ణి ప్రేమతో ఆహ్వానించి ఆరాధించి మహిమపరుచుకుందాం. విలువైన ఐశ్వర్యం కనుగొంటిని, నీలో దేవా కనుగొంటిని. అందరూ కూడా దేవుని వైపు చూస్తూ ఆ విలువైనటువంటి ఐశ్వర్యము కలిగినటువంటి పవిత్ర మూర్తిని మన హృదయంలోనికి, కుటుంబంలోనికి ప్రేమతో ఆహ్వానించుకుందాం. విలువైన ఐశ్వర్యం కనుగొంటిని, నీలో దేవా కనుగొంటిని. విలువైన ఐశ్వర్యం కనుగొంటిని, నీలో దేవా కనుగొంటిని. విలువైన ఐశ్వర్యం కనుగొంటిని, నీలో దేవా కనుగొంటిని. విలువైన ఐశ్వర్యం కనుగొంటిని, నీలో దేవా కనుగొంటిని.
ఒక్క క్షణం నీ సన్నిధిలో ఉండుట ఎంతో ఆనందదాయకమే. ఒక్క క్షణం నీ సన్నిధిలో ఉండుట ఎంతో ఆనందదాయకమే. స్తుతి మహిమ ఆరాధన సదా నీకే ఆరాధన. 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 విలువైన ఐశ్వర్యం కనుగొంటిని నీలో దేవా కనుగొంటిని. విలువైన ఐశ్వర్యం కనుగొంటిని నీలో దేవా కనుగొంటిని. యేసయ్యా, మీరు మాలో ప్రవేశిస్తే మాలో ఉన్నటువంటి ప్రతి రోగము తొలగిపోతుంది, ప్రతి సమస్య తొలగిపోతుంది, మా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి మనస్పర్ధము తొలగిపోతుందని విశ్వసిస్తూ ఉన్నాం ప్రభువా. మా యొక్క జీవన నాడిలో జీవం పోసే తండ్రి, మా కుటుంబంలో కూడా గొప్ప కార్యాలను కుమ్మరించమని, మా జీవితంలో గొప్ప కార్యాలను కుమ్మరించమని, నూతన విశ్వాసముతో, నూతన ఉత్సాహముతో, నూతన కార్యాలను పొందుకునే, నూతన కార్యాలను అనుభవించే, మీ ఉన్నతమైన దీవులను అనుభవించే మహా ఉన్నతమైన విలువైన సమయాన్ని, మహా ఉన్నతమైన విలువైనటువంటి కార్యాలను మా జీవితంలో నడిపించండి దేవాన్ని. ఆ గొప్ప దీవెన అడిగి వేడుకుందాం. జీవన నాడికి జీవము పోసిన జీవనదాత నీవే కదా. 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 జీవన నావను తీరము చేర్చే జీవన నావిక నీవే కదా. జీవన నావను తీరము తీర్చే జీవన నావిక నీవే కదా. జీవన నావను తీరము చేర్చే జీవన నావిక నీవే కదా. జీవన నావను తీరము తీర్చే జీవన నావిక నీవే కదా. స్తుతి మహిమ ఆరాధన సదా నీకే ఆరాధన. స్తుతి మహిమ ఆరాధన సదా నీకే ఆరాధన. విలువైన ఐశ్వర్యం కనుగొంటిని నీలో దేవా కనుగొంటిని. విలువైన ఐశ్వర్యం కనుగొంటిని నీలో దేవా కనుగొంటిని. దివ్య సప్రసాదములో ఉన్నవో తండ్రి,
నా హృదయంలోనికి వేంచేసినందుకు మీకు స్తోత్రమయ్యా. స్తోత్రం దేవా. నా హృదయంలో ఉన్నటువంటి ఓ ప్రభువా, ఈ లోకములో ఎన్నో జీవరాశులు ఉన్నప్పటికీ, ఎన్నో క్రూర మృగాలు ఉన్నప్పటికీ, ఎన్నో జంతువులు ఉన్నప్పటికీ నన్ను మాత్రమే నీ బిడ్డగా సృష్టించావు. నాలో మాత్రమే నీ శ్వాసను ఊదావు. నాకు మాత్రమే మీ రూపాన్ని ఇచ్చావు. నన్ను మాత్రమే నీలాగా జీవించమని ఆశపడి ఉన్నారు. ఓ ప్రభా, ఇలాంటి పవిత్రమైనటువంటి ఐశ్వర్యాలను కోల్పోయి, ఈ పవిత్రమైనటువంటి ఉన్నత జీవితాన్ని కోల్పోయి అపవిత్రంగా మార్చేసుకున్నాను ప్రభా. ఈ లోకములో పడి, ఈ లోక బలహీనతల్లో పడి అపవిత్రంగా నేను మారిపోయాను తండ్రి. నన్ను క్షమించండి, నన్ను దీవించండి, నన్ను బలపరచండి. ఈ దివ్య సప్రసాద ఆరాధన ద్వారా నాలో నూతన ఉజ్జీవాన్ని, నూతన విశ్వాసాన్ని, నూతన కార్యాలను నా జీవితంలో జరిగింపచేయండి ప్రభా. ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. ఎన్నో జీవ రాసులు ఉండగా నన్ను నీ బిడ్డగా సృష్టించితివి. ఎన్నో జీవ రాసులు ఉండగా నన్ను నీ బిడ్డగా సృష్టించితివి. పాపములో పడిపోయిన నన్ను ప్రాణమునిచ్చి రక్షించితివి. పాపములో పడిపోయిన నన్ను ప్రాణమునిచ్చి రక్షించితివి. స్తుతి మహిమ ఆరాధన సదా నీకే ఆరాధన. స్తుతి మహిమ ఆరాధన సదా నీకే ఆరాధన. స్తుతి మహిమ ఆరాధన స్తోత్రమయ్యా. సదా నీకే ఆరాధన. స్తుతి మహిమ ఆరాధన సదా నీకే ఆరాధన. విలువైన ఐశ్వర్యం కనుగుంటిని నీలో దేవా కనుగుంటిని. విలువైన ఐశ్వర్యం నీలో దేవా కనుగుంటిని. విలువైన ఐశ్వర్యం కనుగుంటిని నీలో దేవా కనుగుంటిని. విలువైన ఐశ్వర్యం కనుగొంటిని నీలో దేవా కనుగొంటిని. ఒక్క క్షణం నీ సన్నిధిలో ఉండుట ఎంతో ఆనందదాయకమే. ఒక్క క్షణం నీ సన్నిధిలో ఉండుట ఎంతో ఆనందదాయకమే. స్తుతి మహిమ ఆరాధన స్తోత్రమయ్యా. సదా నీకే ఆరాధన. స్తుతి మహిమ ఆరాధన 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 సదా నీకే ఆరాధన. స్తుతి మహిమ ఆరాధన
సదా నీకే ఆరాధన ప్రసాదములో ఉన్నటువంటి ఓ విలువైనటువంటి ఐశ్వర్యం కలిగిన దేవా స్తోత్రమయ్యా. మా జీవితంలోనికి వేయించేయండి, మా కుటుంబంలోనికి వేయించేయండి, మా హృదయాలలోనికి వేయించేయండి ప్రభా. మాలో ఉన్నటువంటి భయాన్ని ఆందోళన తొలగించండి ప్రభా. మాలో ఉన్నటువంటి ఒంటరితనాన్ని తొలగించండి ప్రభా. మాలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించండి ప్రభా. మాలో ఉన్నటువంటి పాపాన్ని తొలగించండి ప్రభా. మాలో ఉన్న ప్రతి శాపాన్ని తొలగించండి ప్రభా. మీ దీవులతో నింపండి ప్రభా, మీ ఐశ్వర్యంతో నింపండి ప్రభా. మీతో సదా జీవిస్తూ విలువైన ఐశ్వర్యాన్ని పొందుకుని విలువైనటువంటి సమయంలో జీవించే మహాకృపను మాకు దయచేయండి దేవా. స్తుతి మహిమ ఆరాధన సదా మీకే ఆరాధన. హల్లెలూయా 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 సమర్పించండి ప్రియ సహోదరులారా. మీలో ఉన్నటువంటి అనారోగ్యాన్ని సమర్పించండి, మీ కుటుంబ సమస్యలను సమర్పించండి, మీ ఇబ్బందులను ఆర్థిక సమస్యలను తొలగించండి. ఆ గొప్ప దేవుడు విలువైన ఐశ్వర్యంతో మనందరినీ అభిషేకించి మనలో ఉన్న ప్రతి కొరతను ప్రతి బాధను తొలగించబోతున్నాడు. ఉన్నతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి సమయం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎన్నో జీవరాశులు ఉండగా నన్ను నీ బిడ్డగా సృష్టించితివి. పాపములో పడిపోయిన నన్ను ప్రాణమునిచ్చి రక్షించితివి. శాపములో మునిగి పోయిన నన్ను జీవమునిచ్చి ప్రాణమునిచ్చి లేవనెత్తితివి. చీకటిలో పడి ఉన్న నన్ను నీ వెలుగును ఇచ్చి ప్రకాశించితివి. ఎన్నెన్నో మేలులు చేసిన దేవా, ఎన్నెన్నో గొప్ప కార్యములతో బ్రతికించిన దేవా స్తోత్రమయ్యా. ఓ ఘనమైన యేసయ్యా, యేసయ్యా నీవు లేక ఒక క్షణమైన ఉండలేనయ్యా, ఒకడుగైన ముందుకు వేయలేనయ్యా. మాకు కావాలి దేవా, మా సొంతము మీరే కావాలి దేవా. అభిషేకించు, మీ ముందు మోకరించిన ప్రతి బిడ్డను అభిషేకించు. తట్టండి దేవా ప్రతి హృదయాన్ని, తాకండి దేవా ప్రతి గాయాన్ని.
మానసిక గాయాలు, శారీరక గాయాలు, ఆధ్యాత్మికమైన గాయాలు ఎన్నెన్నో ఉన్నాయి దేవా. ఒక్కసారి మమ్ము తాకవా. ఎన్నెన్నో బాధలు, ఎన్నెన్నో అవమానాలు అయ్యా, ఒక్కసారి మమ్ము తాకవా. అడుగుదాం ప్రియ సహోదరి సహోదరులారా, గాయపడిన ప్రతి బిడ్డను గాయాలకు కట్లు కట్టి మందునిచ్చే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మనుషులు లాంటి వాడు కాదు ప్రియ సహోదరి సహోదరులారా. మనుషులు గాయాల మీద కారం చల్లుతూ ఉంటారు. హృదయ వేదనతో బాధపడుతున్నటువంటి మనిషిని కృంగదీస్తూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు. కానీ బలహీన సమయాల్లో బలాన్ని ఇవ్వటానికి, బాధల సమయాలలో ఓదార్పునివ్వటానికి, గాయాల సమయాలలో కట్లు కట్టి ఆ గాయాన్ని మాన్చడానికి ఎల్లప్పుడూ ప్రయత్నం చేసే ఓ విలువైన ఐశ్వర్యము కలిగిన దేవా, మీకు స్తోత్రమయ్యా. ఈనాడు దివ్య సప్రసాద మహోత్సవ పండుగను ఘనంగా కొనియాడుతున్నటువంటి ఈ సందర్భంలో 1 కొరింథీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయములో మీరు మా అందరికీ అభయమిస్తూ ఉన్నారు. నా శరీరాన్ని భుజించమని, నా రక్తాన్ని పానము చేయమని. ఇలా మీరు చేస్తూ ఉండగా పాపపు శరీరములో పవిత్రత ప్రవేశిస్తూ ఉంది, పాపపు రక్తములో పవిత్ర రక్తము ప్రవేశించి బలహీనమైనటువంటి నన్ను, బాధల్లో వ్యాధుల్లో ఉన్నటువంటి నన్ను, ఈ లోక అంధకారంలో ఉన్నటువంటి నన్ను, ఈ పాపపు ఊబిలో ఉన్నటువంటి నన్ను రక్షిస్తూ ఉంది. 2000 సంవత్సరాల క్రితం మరణించినటువంటి ప్రభువా, ఆనాటి నుండి ఈనాటి వరకు మీ శరీరానికి మా ఆత్మీయ ఆహారంగా మార్చి, మీ రక్తాన్ని మా ఆత్మీయమైనటువంటి రక్తముగా మార్చి, ప్రతిరోజు భోజనమై మమ్ము పోషిస్తున్నటువంటి దేవా, మీకు స్తోత్రమయ్యా. మీరు మాలో నివసించకపోతే, మా హృదయాలలో ప్రవేశించకపోతే, మా రక్తములో ప్రవేశించకపోతే, మా శరీరంలో భాగము కాకపోతే ఈ శరీరం కుళ్ళిపోతుంది ప్రభువా, ఈ రక్తం ఎండిపోతుంది ప్రభువా. జీవానికి అధిపతిమైనటువంటి ప్రభువా, ప్రతి జీవనాడిలోని రక్తాన్ని ఉంచి మమ్మందరినీ కూడా ఆరోగ్యముతో నింపుతున్నటువంటి ప్రభువా, మీకు స్తోత్రమయ్యా. ఈనాడు దివ్య సప్రసాద మహోత్సవం మరొక్కసారి మా అందరికీ గుర్తు చేస్తుంది, మీ శరీర రక్తాలను భుజించిన వాడు ఎన్నడూ కూడా మరణించడు అని. ఏ మనిషి మరణించకూడదని ప్రతిరోజు యాజకుల ద్వారా దివ్య పూజా బలులు సమర్పించి, ప్రతిరోజు దివ్య పూజా బలిలో మీ యొక్క శరీరాన్ని, రక్తాన్ని మా అందరికీ ఆత్మీయ భోజనముగా ఇస్తూ మమ్ము పోషిస్తూ ఉన్నారు. ఈ సత్యాన్ని మర్చిపోతున్నాం ప్రభువా, ఈ విలువైనటువంటి సత్యాన్ని మర్చిపోతూ ఉన్నాం. అనేక సార్లు మీ విలువైనటువంటి శరీరాన్ని, రక్తాన్ని భుజించి హేళన చేశాం ప్రభువా. అయోగ్యముగా స్వీకరించి, యోగ్యత లేకుండా స్వీకరించి మీ విలువైనటువంటి శరీర రక్తాలను
నిందల పాలు చేశాం. ప్రభువా, 1 కొరింథీ 11వ అధ్యాయం 27వ వచనంలో మీరు తెలియచేస్తూ ఉన్నారు, ఏ విధముగా మీ శరీర రక్తాలను భుజించాలి అని. మీ శరీర రక్తాలను భుజించాలి అంటే ఎలాంటి యోగ్యత ఉండాలి అని తల్లి తిరుసభ మనందరికీ కూడా నేర్పించింది. యోగ్యముగా ఆ శరీర రక్తాలను, ప్రభు యొక్క శరీర రక్తాలను భుజించాలి అంటే మంచి పాప సంగీతము చేసి మన పాపాలన్నిటిని కూడా కడిగి వేసుకుని నిండు పూజలో పాలు పంచుకుని, విశ్వాసముతో పాలు పంచుకుని ఆ గొప్ప దేవుని యోగ్యముగా స్వీకరించాలి. మనలో ఎలాంటి పాపమున్నా, మనలో ఎలాంటి దోషమున్నా ఆ దోషాన్ని కడిగి వేసుకుని అప్పుడే ఆ దివ్య సప్రసాద దేవుని స్వీకరించాలి అని. లేకపోతే అది అయోగ్యంగా మారిపోతుంది అని, నీవు ఆ దేవుని అవమానపరిచిన బిడ్డవు అవుతావని ఈరోజు ప్రభు తెలియచేస్తున్నాడు. అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను ఎవడైనా తినను లేక ఆయన పాత్ర నుండి తాగినను అతడు ప్రభు శరీరమునకు రక్తమునకు వ్యతిరేకముగా పాపము చేయుచున్నాడు. కనుక ప్రతి వ్యక్తియు ఆత్మ పరిశీలనము కావించుకుని రొట్టెను తిని పాత్ర నుండి తాగవలెను. ఏలైనా ఎవడైనను రొట్టెను తినుచు పాత్ర నుండి తాగుచు అది ప్రభు శరీరమని గుర్తింపనిచో అతడు తినుట వలన తాగుట వలనను తీర్పునకు గురియగును. కనుకనే మీలో పెక్కుమంది వ్యాధిగ్రస్తులై బలహీనముగా ఉన్నారు, కొందరు మరణించిరి. మొదటనే మనము ఆత్మ పరిశీలన కావించుకున్నచో మనము దేవునికి తీర్పునకు గురి కాము అని. ప్రియ సహోదరి సహోదరులారా, అనేకమైనటువంటి పాపాలు చేసి, అనేకమైనటువంటి మోసాలు చేసి, దేవునికి వ్యతిరేకంగా, దైవ సేవకులకు వ్యతిరేకంగా, దేవుని సన్నిధికి వ్యతిరేకంగా, ఇతరులకు వ్యతిరేకంగా అనేకమైనటువంటి పాపాలు చేసి ఆ అయోగ్యతతోనే అదే సన్నిధికి వచ్చి అపవిత్రమైనటువంటి ఆ శరీర రక్తాలను భుజించినచో అది మంచిది కాదు అని, అయోగ్యముగా ఎవరు కూడా స్వీకరించకూడదు అని, అలా స్వీకరించినచో అది ఆ మనిషికి మంచిది కాదు అని, అనేకమైనటువంటి రోగాల పాలు చేస్తుంది అని, చాలామంది మరణించారు అని తల్లి తిరుసభ తెలియచేస్తున్న సత్యం, ఈనాటి వాక్యము కూడా తెలియచేస్తున్నటువంటి సత్యం. ప్రియ సహోదరి సహోదరులారా, చాలాసార్లు మనం చూస్తూ ఉన్నాం, దివ్య సప్రసాదాన్ని స్వీకరించిన వెంటనే రక్తము నోటిలో నుంచి ప్రవేశించింది అని చాలామంది రకరకాలుగా దీన్ని వర్ణిస్తూ ఉన్నారు. దేవుడు దర్శనమిచ్చాడు అని, దేవుడు సాక్షాత్తు మనందరికీ కనిపించాడు అని చాలామంది రకరకాలుగా దానిని వర్ణిస్తూ ఉన్నారు. గుర్తించుకోండి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు కనిపించాడు సత్యమే, కానీ ఎలా కనిపించాడు అంటే రక్తముతో కనిపించాడు. మనం చేస్తున్నటువంటి పాపము ఇంకా ఆయన రక్తాన్ని చిందించడానికి కారణం చేస్తూ ఉంది. అయోగ్యముగా స్వీకరించడం ద్వారా ఆయన మన శరీరములో ప్రవేశించడానికి కన్నీరు కారుస్తూ ఉన్నాడు, ఇంకా రక్తాన్ని చిందిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అయోగ్యముగా కాక యోగ్యముగా ఆ పవిత్రమైనటువంటి శరీర రక్తాలను మనం భుజించినట్లయితే మన ఆత్మీయ ఆహారంగా అది మారుతుంది, మన శరీరానికి బలాన్ని ఇస్తూ ఉంది, మన ఆత్మకు కూడా శక్తిని ఇస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పండుగ ద్వారా తల్లి తిరుసభ మనందరికీ కూడా తెలియచేస్తున్నటువంటి సత్యము, ఎవరైనా యోగ్యముగా ఆ ప్రభు యొక్క శరీర రక్తాలను భుజించాలి అంటే మంచి పాప సంగీతం చేసిన వారై ఉండాలి. ఈ లోకములో మనం జీవిస్తూ ఉన్నాం ప్రియ సహోదరులారా.
కానీ ఈ లోకానికి సంబంధించినటువంటి బిడలం మనం కాకూడదు. ఈ లోకములో మనం జీవిస్తూ ఉన్నప్పటికీ ఈ లోకానికి సంబంధించిన బిడలం మనం కాకూడదు. ఈ లోక సంబంధమైనవి ఏది కూడా మన జీవితంలో, మన హృదయంలో ప్రవేశించకూడదు. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితం పడవ లాంటిది. పడవ నీటిలో ప్రయాణం చేయాలి, నీటిని దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆ నీటిపైనే పడవ ఉండాలి, కానీ ఆ నీరు పడవలోనికి వస్తే అది మన ప్రయాణానికి ఆటంకం కలిగిస్తూ ఉంది. ఈ లోకములో మనం జీవిస్తూ ఉన్నాం, కానీ ఈ లోకముతో మనం జీవించకూడదు. ఈ లోకాన్ని జయించాలి అంటే, ఈ లోక వ్యామోహాలను జయించాలి అంటే, ఈ లోక పాపము నుండి మనం ముందుకు వెళ్ళాలి అంటే, ఈ లోకం మీద మనం గొప్ప ఉన్నతమైనటువంటి స్థాయిని పొందుకోవాలి. ఈ లోకాన్ని జయించే శక్తి మనం పొందుకోవాలి. ఈ లోకాన్ని జయించే ధైర్యాన్ని మనం పొందుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటే జీవించడానికి మనందరికీ కూడా కావలసింది ధైర్యం కావాలి. దేనికి ధైర్యం? చీకటిలో ప్రయాణం చేస్తున్న నీవు ముందుకు వెళ్ళాలంటే ధైర్యం కావాలి. ఈ లోకంలో జీవిస్తున్న మనం కూడా ముందుకు వెళ్ళాలి అంటే ధైర్యం కావాలి. దేనికి ధైర్యం కావాలి అంటే, ఈ లోకాన్ని జయించడానికి, ఈ లోకములో ఉన్నటువంటి వస్తువులను, ఈ లోకములో ఉన్నటువంటి పాపాన్ని, ఈ లోకములో ఉన్నటువంటి పాపములో ఉన్నటువంటి వ్యక్తుల నుండి దూరంగా ఉండటానికి మనందరికీ కూడా ధైర్యం కావాలి. చాలామంది మన స్నేహితులు వస్తూ ఉంటారు, రండి వెళదాం, తినడానికి వెళదాం, తాగడానికి వెళదాం, గంతులు వేయడానికి వెళదాం, పార్కులకు వెళదాం, పబ్బలకు వెళదాం అని మన స్నేహితులు, మనతో ఉన్నవారు మనల్ని ప్రేరేపిస్తే, నేను రాను, అది దేవునికి ఇష్టము లేదు అని చెప్పడానికి మనందరికీ ధైర్యం కావాలి. మనలో ఉన్నటువంటి బలహీనతలు మనల్ని పదే పదే ప్రేరేపిస్తూ, వెళ్ళు, తిను, తాగు, సంతోషంగా జీవించు, ఎలాంటి పాపానికైనా నీవు వెనుకాడకు అని మనలో ఉన్నటువంటి పంచేంద్రియాలు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటే, దేవుని బిడ్డగా మనందరికీ ధైర్యం కావాలి. అది కాదు, అది నా పని కాదు, దేవుని బిడ్డగా అది నేను చేయవలసిన పని కాదు అని దానికి నో చెప్పడానికి మనందరికీ ధైర్యం కావాలి. దేవుని సన్నిధికి వెళ్లకుండా, ఆరాధనకు వెళ్లకుండా, అదే సమయంలో మన స్నేహితులు పార్కులకు వెళదాం, పిక్నిక్ వెళదామని మనల్ని ప్రేరేపిస్తే, ఇది పవిత్రమైనటువంటి రోజు, ఇది పవిత్రమైనటువంటి సమయం, ఇది దేవునికి ఇవ్వవలసినటువంటి సమయం. నేను దేవుని సన్నిధికి వెళ్లకుండా ఇలాంటి పాపాలు, ఇలాంటి ప్రయాణాలు నేను చేయలేను అని చెప్పడానికి ధైర్యం కావాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలోనే మనం జీవిస్తూ ఉన్నాం, కానీ ఈ లోకానికి సంబంధించిన బిడ్డలుగా మనం జీవించకూడదు. పడవ మీదే మనం ప్రయాణం చేస్తున్నాం, ఆ పడవ నీటి మీదే ప్రయాణం చేస్తూ ఉంది, కానీ ఆ నీరు పడవలో ప్రవేశిస్తే ఆ పడవ మునిగిపోతుంది. ఈ లోకములో జీవిస్తున్న మనం, ఈ లోకమే మనలో ప్రవేశిస్తే, ఈ లోకపు బలహీనతలే మనలో ప్రవేశిస్తే మనం ముందుకు వెళ్ళలేం, దేవుని బిడ్డలుగా కొనియాడలేం. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఈనాటి దివ్య సప్రసాద పండుగ మనందరినీ కూడా తయారు చేస్తూ ఉంది. దేనికి అవును అని చెప్పాలి, దేనికి కాదు అని చెప్పాలి, ఏ విధంగా యోగ్యంగా జీవించాలి, యోగ్యమైన ఆరాధన ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, యోగ్యమైనటువంటి శరీర రక్తాలను ఏ విధంగా స్వీకరించాలి, యోగ్యమైనటువంటి విలువైన ఐశ్వర్యం కలిగినటువంటి దేవునికి ఏ విధంగా స్వాగతం పలకాలి అని ఈనాటి దివ్య సప్రసాద ఆరాధన మనందరికీ తెలియచేస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, చాలాసార్లు ఆ దేవుని అవమానపరుస్తూ ఉన్నాం, చాలాసార్లు ఆ దేవుని పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తూ ఉన్నాం, ఆ దేవుని యోగ్యంగా స్వీకరించలేకపోతున్నాం. చేయవలసిన పాపాలు చేసేస్తున్నాం, అనవలసిన మాటలు అనేస్తూ ఉన్నాం, వెళ్ళకూడనటువంటి స్థలాలకు వెళ్ళిపోతూ ఉన్నాం. దేవుని సన్నిధికి వచ్చి ఆ దివ్య పూజా బలిలో పవిత్రముగా అభిషేకించబడినటువంటి శరీర రక్తాలను స్వీకరించి ఆ దేవుని నిందల పాలు చేస్తూ ఉన్నాం,
అవమానపరుస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నిజమైనటువంటి యోగ్యమైన బిడ్డగా జీవించాలని ఆశపడితే, యోగ్యమైనటువంటి ఆశీర్వాదాలు నీ మీద నీ కుటుంబం మీద రావాలి అంటే, అయోగ్యంగా స్వీకరించినటువంటి ఈ శరీర రక్తాల ద్వారా ఏ రోగము ఏ బాధ నీ జీవితంలో ప్రవేశించకుండా ఉండాలి అంటే, ఆ గొప్ప దేవుని గౌరవించాలి, సమయాన్ని ఇవ్వాలి, విలువైనటువంటి సమయాన్ని, ఉన్నతమైనటువంటి సమయాన్ని, ఉన్నతమైనటువంటి ఆరాధనను ఆ దేవునికి ఇచ్చినట్లయితే తప్పకుండా ఆ దేవుడు యోగ్యముగా మన జీవితంలో ప్రవేశిస్తాడు. యోగ్యముగా ఆ దేవుని మనం పొందుకున్న వాళ్ళం అవుతాం. యోగ్యముగా పొందుకున్నటువంటి ఆ దేవుడు మన సొంతం అవుతాడు. విలువైన ఐశ్వర్యముతో అభిషేకముతో మనందరినీ కూడా దీవిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య సప్రసాద మహోత్సవ శుభ సందర్భాన ఆ దేవాతి దేవుడు మన జీవితంలో ఎల్లప్పుడూ ఉండాలి అని, ఆ దేవాతి దేవుడు ఎల్లప్పుడూ మన కుటుంబంలో మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను తొలగించాలని విశ్వాసముతో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించండి. ఆ గొప్ప దేవుని ఆరాధిస్తూ ఆ దేవునికి మాట ఇద్దాం. నిన్నే నేను ప్రేమిస్తానయ్యా, ఈ లోకంలో ఉన్నటువంటి నేను ఈ లోకాన్ని కాకుండా నిన్నే ప్రేమిస్తాను, లోకంలో ఉన్నటువంటి నేను నిన్నే మహిమపరుస్తానయ్యా, నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవ్వరూ లేరయ్యా. నేను ప్రాణమున్నంత వరకు, ప్రాణముతో ఈ భూమి మీద ఉన్నంత వరకు నీకే మొదటి స్థానం ఇస్తూ యోగ్యమైనటువంటి ఆరాధనను నీకే చెల్లిస్తాను ప్రభు అని ఆ గొప్ప దేవుని ఆరాధిస్తూ ఈ యొక్క ఆరాధన గీతము ద్వారా మనలో ఉన్నటువంటి వ్యాధి బాధలను, సమస్యలను, ఆటంకాలన్నిటిని కూడా తొలగించమని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈనాటి ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను, ఈ ఆరాధనను స్పాన్సర్ చేస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించి, వారిలో ఉన్నటువంటి ప్రతి సమస్యను, ప్రతి కొరతను, ప్రతి ఇబ్బందిని కూడా తొలగించి వారిని హేరాళముగా దీవించమని, అలాగే అనారోగ్యముతో అనేక సమస్యలతో బాధపడుతున్న వారికి సంపూర్ణ స్వస్థతను దయచేయమని ఆ గొప్ప దేవుని అడిగి వేడుకుందాం. ప్రేమించేద యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేద యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేద యేసు రాజా, స్తోత్రం. నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా, 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 ప్రేమించేదా. ప్రాణమున్నంత వరకు ఈ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు ఈ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. యేసయ్యా,
నిన్నే ఆరాధించే యోగ్యతను మాకు దయచేయండి. ఆమేన్. ఈ లోకాన్ని జయించే శక్తిని మాకు దయచేయండి. ఆమేన్. పాపాన్ని ఎదిరించే శక్తిని మాకు దయచేయండి. ఆమేన్. యోగ్యమైన ఆరాధన చేసే గొప్ప అవకాశాన్ని మాకు దయచేయండి ప్రభు. ఆమేన్. ఆ గొప్ప దేవుని వేడుకుందాం. స్తోత్రమయ్యా. అందరూ కూడా చప్పట్లతో ఆ గొప్ప దేవుని ఆరాధిస్తూ ఆ గొప్ప దేవుని యొక్క మహిమను పొందుకుందాం. ఆరాధించెద యేసు రాజా, నిన్నే ఆరాధించెదా. ఆరాధించెద యేసు రాజా, నిన్నే ఆరాధించెదా. జీవించెద యేసు రాజా, నీకై జీవించెదా. జీవించెదా యేసు రాజా, నీకై జీవించెదా. జీవించెదా 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 జీవించెదా. ప్రాణమున్నంత వరకు ఆమేన్. ఈ స్తోత్రమయ్యా. మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు ఈ మట్టిలో చేరే వరకు. నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. యేసయ్యా, ఈ దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను దీవించండి ప్రభు. ఆమేన్. వారిలో ఉన్న ప్రతి రోగాన్ని తొలగించండి ప్రభు. ఆమేన్. ప్రతి ఆటంకాన్ని తొలగించండి ప్రభు. ఆమేన్. ప్రతి అంధకారపు శక్తులను విడుదల దయచేయండి ప్రభు. ఆమేన్. దుష్ట శక్తులను విడుదల కలుగును గాక. ఆమేన్. ఆమేన్. రోగాల నుండి విడుదల కలుగును గాక. ఆమేన్. ఆర్థిక సమస్యలను విడుదల కలుగును గాక. ఆమేన్. అనారోగ్య సమస్యలను విడుదల కలుగును గాక. ఆమేన్. ఓ ప్రభువా, చిన్నారి బిడ్డలను దీవించమని వేడుకుంటూ ఉన్నాం. స్తోత్రమయ్యా. మంచి జ్ఞానాన్ని వారికి దయచేయమని వేడుకుంటున్నాం. దయచేయండి దేవా. విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలకు మంచి ఆరోగ్యముతో దీవించమని వేడుకుంటున్నాం. ఆమేన్. ప్రభా, గొప్ప కార్యాలు అక్కడ జరుగును గాక. ఆమేన్. మంచి ఉద్యోగాల బిడ్డలకు వచ్చును గాక. ఆమేన్. మంచి ప్రమోషన్ల బిడ్డలకు వచ్చును గాక. ఆమేన్. మంచి కుటుంబ జీవితం అక్కడ ప్రారంభమవును గాక. ఆమేన్. వారిలో విశ్వాసము బలపడును గాక. ఆమేన్. దేవునికి మొదటి స్థానం ఇచ్చి జీవించే మహాకృప వారికి లభించును గాక. ఆమేన్. వారి సంతానం అభివృద్ధి పరచబడును గాక. ఆమేన్. ఉన్నతంగా దీవించబడును గాక. ఆమేన్. ఓ ప్రభువా, ఈ యొక్క ఆరాధనలో పాలు పంచుకుంటూ అనేకమైనటువంటి Jesus. ఉద్దేశాల కొరకు ప్రార్థన సహాయాన్ని కోరుతున్నా స్తోత్రమయ్యా. ప్రతి బిడ్డను కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. స్తోత్రం. లైవ్ చాట్ ద్వారా వారి యొక్క ఉద్దేశాలు తెలియపరుస్తూ ఉన్న ప్రతి బిడ్డ దీవించబడును గాక. ఆమేన్. ప్రతి ఉద్దేశము ఘనపరచబడును గాక. ఆమేన్. ప్రతి ఉద్దేశము వారి యొక్క ఉద్దేశాలన్నీ నెరవేరును గాక. ఆమేన్. ప్రతి కుటుంబము దీవించబడును గాక. ఆమేన్. ఏ కుటుంబంలోనైతే ఈ సమయంలో ఈ దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంచుకుంటూ ఉన్నారో వారి స్తోత్రం. ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరును గాక. ఆమేన్. వారిలో ఉన్న అనారోగ్యాలన్నీ తొలగిపోవును గాక. ఆమేన్. వారిలో ఉన్న బంధకాలన్నీ తొలగిపోవును గాక. ఆమేన్. వారిలో ఉన్న వ్యసనాలన్నీ తొలగిపోవును గాక. ఆమేన్. ఆ కుటుంబంలో శాంతి సమాధానము లభించును గాక. ఆమేన్. అద్భుత కార్యాలతో శాంతి సమాధానముతో నిండైన ఐశ్వర్యముతో బిడ్డలందరూ కూడా దీవించబడును గాక. ఆమేన్. ఆమేన్. యేసయ్యా, ఎన్ని బాధలు, ఎన్ని సమస్యలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిన్నే మేము సేవిస్తామయ్యా. మీకోసమే ప్రాణం ఇస్తామయ్యా. ఆమేన్. నిన్నే ఆరాధిస్తూ మీ ప్రియమైన బిడ్డలుగా జీవించే శక్తిని మాకు దయచేయమని ఆమేన్. ఆ గొప్ప దేవుని వేడుకుందాం. స్తోత్రం. సేవించేదా యేసు రాజా, నిన్నే సేవించేదా. సేవించేదా యేసు రాజా, నిన్నే సేవించేదా.
సేవించెద యేసు రాజా, నీకై ప్రాణమిచ్చెదా. ప్రాణమిచ్చెద యేసు రాజా, నీకై ప్రాణమిచ్చెదా. సేవించెదా 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 సేవించెదా. ప్రాణమున్నంత వరకు ఆమేన్. స్తోత్రమయ్యా. మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, ఈ మట్టిలో చేరే వరకు. నా ప్రాణమున్నంత వరకు, ఈ మహిమలో చేరే వరకు. నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు. రెండు చేతుల పైకి లేపి ప్రాణమున్నంత ఆరాధించి మహిమపరచుకుందాం. మనలో ఉన్నటువంటి ప్రతి బాధను, ప్రతి సమస్యను, ప్రతి రోగాన్ని తొలగించమని దివ్య సప్రసాదంలో ఎదురు చూస్తున్నటువంటి ఆ సజీవ దేవిని ఆరాధించి మహిమపరచుకుందాం. నీ మహిమలో చేరే వరకు, స్తోత్రమయ్యా. నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు. నా ప్రాణమున్నంత వరకు, ఈ మట్టిలో చేరే వరకు. నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు. నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు. నా ప్రాణమున్నంత వరకు, ఈ మట్టిలో చేరే వరకు. నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు. నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు. నా ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు. నా ప్రాణమున్నంత వరకు, ఈ మట్టిలో చేరే వరకు. హల్లెలూయా 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 ప్రతి సమస్యను తెలియచేయండి. ప్రతి రోగము నుండి విడుదల దయచేయండి. ప్రతి ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల దయచేయమని ప్రేమించేద యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా ప్రేమించేదా. ప్రాణమునంత వరకు, ఈ మట్టిలో చేరే వరకు. పవిత్రుడు మహోన్నతుడు అయిన దేవా, మీకు స్తోత్రమయ్యా. దివ్య సప్రసాదములో మా అందరికీ శరీరధారి అయి, ఆత్మీయ ఆహారమై, మా జీవితాలకు గమ్యమై
మా అందరికీ ఊరటనిస్తూ, సమాధానాన్నిస్తూ, ఆరోగ్యాన్నిస్తూ, దీర్ఘాయుష్నిస్తూ, సదా మమ్మందరిని నడిపిస్తూ, బలపరుస్తూ, పోషిస్తున్న తండ్రి, ఓ జీవాధిపతివైన దేవా, మీకు స్తోత్రమయ్యా. ఈ దివ్య సప్రసాదములో ఈ సాయంకాల సమయంలో వారి వారి కుటుంబాల నుండి పనులన్నీ కూడా పక్కన పెట్టి మేము ఆరాధిస్తూ, మహిమపరుస్తూ, మేము గౌరవిస్తున్న ఈ బిడ్డలందరూ దీవించబడునుగాక. వారి కుటుంబాలలో, వారి జీవితాలలో అద్భుత కార్యాలు మీ ఉన్నతమైన నామములో జరుగునుగాక. వారి కుటుంబ జీవితంలో ఉన్న ప్రతి ఆర్థిక సమస్య, ప్రతి అనారోగ్య సమస్య, ప్రతి కుటుంబ సమస్య మీ ఉన్నతమైన నామములో తొలగిపోవునుగాక. ఆమేన్. వారి బిడ్డలకు బంగారు భవిష్యత్తు లభించునుగాక. ఆమేన్. ఈనాడు ఈ ఆరాధన కార్యక్రమాన్ని అనేక మంది ప్రజలకు స్తోత్రం. టెలికాస్ట్ చేస్తూ ఈ ఆత్మీయ కార్యక్రమంలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నాను. ఆమేన్. వారి ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని వేడుకుంటూ ఉన్నాను. ఆమేన్. వారి జీవితంలో అతి త్వరలోనే అద్భుత కార్యాలతో ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాను. ఆమేన్. వారిలో ఉన్న ప్రతి కొరతను మీ ఉన్నతమైన నామములో తొలగించమని వేడుకుంటూ ఉన్నాను. ఆమేన్. విశ్వాసముతో ఓ ప్రభువా, ఈ దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంచుకుని అనేకమైనటువంటి ఉద్దేశాలతో విరిగి వేసారిపోతున్నటువంటి ఈ జీవితముతో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డకు అతి త్వరలోనే గొప్ప కార్యాలు జరుగునుగాక. ఆమేన్. అద్భుత కార్యాలు జరుగునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య సప్రసాదములో దేవుడు మనందరిని దీవించడానికి, మనందరితో వాసము చేయటానికి, ఆమేన్. మనందరినీ సదా కాచి కాపాడడానికి ఆమేన్. సిద్ధముగా ఉన్నాడు. ఆమేన్. అందరూ కూడా హృదయం మీద చేయి పెట్టి ఆ హృదయంలో గొప్ప స్థానాన్ని ప్రభుకి ఏర్పాటు చేద్దాం. ఒక్కసారి విలువైన ఐశ్వర్యం కలిగినటువంటి దేవుడు మన హృదయంలో ఉంటే మన జీవితమే ఐశ్వర్యంగా మారిపోతుంది. ఆమేన్. మన కుటుంబాలే ఐశ్వర్యంతో నిండిపోతూ ఉంటాయి. ఆమేన్. విశ్వాసంతో అడగండి ప్రియ సహోదరి సహోదరులారా. యేసయ్యా నా జీవితంలోనికి రండి, యేసయ్యా నా కుటుంబంలోనికి రండి. ఆమేన్. నా కుటుంబంలో ఉన్న ప్రతి బాధను తొలగించండి ప్రభా, ఆమేన్. ప్రతి రోగాన్ని తొలగించండి ప్రభా, ఆమేన్. ప్రతి దుష్ట శక్తిని విడుదల దయచేయండి ప్రభా, ఆమేన్. ప్రతి ఆటంక శక్తిని విడుదల దయచేయండి ప్రభా. ఆమేన్. ఆ గొప్ప దేవుని వేడుకుందాం. స్తోత్రం. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రం. స్తోత్రమయ్యా. ఈ సాయంకాల సమయంలో దివ్య సప్రసాద రూపంలో మా అందరి ఇంటిలో ప్రవేశించి మమ్మందరినీ ఎంతగానో మిక్కిలి ప్రేమించి మా అందరి మీద పవిత్ర ఆత్మ అభిషేక ఆశీర్వాద వర్షాన్ని కుమ్మరింప చేస్తున్నటువంటి ప్రభా, స్తోత్రమయ్యా. మీకు స్తోత్రమయ్యా. స్తోత్రం యేసయ్యా. ఇది ఈ సాయంకాల సమయంలో ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి కుటుంబము దీవించబడునుగా, ఆమేన్. ప్రతి బిడ్డ దీవించబడునుగా, ఆమేన్. వారి ఉద్దేశాలన్నీ నెరవేర్చబడునుగా. ఆమేన్. డివైన్ వాయిస్ ఛానల్ ఆశీర్వదించండి. స్తోత్రం. ఈ ఛానల్ కు సహకరిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి. దీవించండి దేవా. ఈ ఛానల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి టీం మెంబర్స్ ను కూడా ఆశీర్వదించమని స్తోత్రం. థాంక్ యూ వేడుకుంటాం. జీసస్. అన్ని వదిలి అనేకమైనటువంటి త్యాగాలతో ఈ యొక్క ఛానల్ కోసం పనిచేస్తూ ఉన్న యేసు. ఈ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి దీవించమని, ఆమేన్. అయోగ్యునైనటువంటి నన్ను దీవించి యేసు. ఇలాంటి మీ గొప్ప కార్యాలు ఇంకా ఎన్నెన్నో చేయడానికి కావలసిన శక్తిని, బలాన్ని దయచేయమని వేడుకుంటున్నాను. ఆమేన్. ఓ ఆమేన్. ప్రభా, మీ ముందు మోకరించిన ఏ బిడ్డ కూడా అవును నిరాశ యేసయ్యా. చెందకుండా, అవును దేవా. మీ ముందు మోకరించినటువంటి ఏ బిడ్డకు కూడా ఏ కొరత లేకుండా సమృద్ధిగా ఈ బిడ్డలందరినీ కూడా దీవించి కాచి కాపాడమని, ఆమేన్. మీరు ఇచ్చిన అధికారముతో అభిషేకంతో పరిశుద్ధాత్మ శక్తితో థాంక్ యూ జీసస్. పితాపుత్ర పరిశుద్ధాత్మ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 ఆఖరి ఆశీర్వాదాన్ని స్వీకరిస్తున్నటువంటి ఈ పవిత్రమైనటువంటి శుభ తరుణములో అందరికీ హృదయం మీద చేయి పెట్టి పితాపుత్ర పవిత్ర ఆత్మ నామములో 3 ప్రధానమైనటువంటి కోరికలను కోరండి. అవసరాలలో
అత్యవసరాలైనటువంటి 3 ప్రధానమైనటువంటి అవసరాలను ఈ దివ్య సప్రసాద ఆరాధనలో ప్రభు పాదాల చెంత ఉంచండి. ఈ 3 వరాలు, ఈ 3 విన్నపాలు అతి త్వరలోనే మీ జీవితంలో ఆ దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. అతి త్వరలోనే మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నారు. ఆమేన్. అనేక మంది సాక్ష్య రూపంలో వారి సంతోషాన్ని తెలియచేస్తూ ఉన్నారు. అయ్యా, దివ్య సప్రసాద ఆరాధనలో గాని నడిపూజలో గాని మీరు మాకిస్తున్నటువంటి కోరుకోమంటున్న 3 ప్రధానమైన కార్యాలు కోరుకుంటూ ఉంటే విశ్వాసంతో అడుగుతున్నామయ్యా. స్తోత్రం. అతి త్వరలోనే ఆ కార్యాలన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయి. ఆమేన్. మన ఆమేన్. దేవుడు గొప్ప దేవుడు, స్తోత్రం. జీవము కలిగినటువంటి దేవుడు, ఆమేన్. సజీవ దేవుడు. ఆమేన్. నేను నమ్ముతున్నానయ్యా, అవును నేను యేసయ్యా. నమ్ముతున్నానండి అని నమ్ముతున్నాను అనేక దేవా. మంది సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. స్తోత్రం. థాంక్యూ ఈరోజు నీవు జీసస్. నమ్ముతున్నావా? యేసు. నీవు విశ్వసిస్తూ ఉన్నావా? స్తోత్రం. శరీరధారి అయి మన ఆత్మకు భోజనముగా మన యొక్క విశ్వాసానికి స్తోత్రం. శక్తినివ్వడానికి మన మధ్యలో ఉన్నటువంటి ఆ స్తోత్రం. ప్రభు అతి త్వరలోనే మన 3 కోరికలు తీర్చబోతున్నాడని నమ్ముతున్నావా? ఆమేన్. ఆమేన్. విశ్వసిస్తూ ఉన్నావా? ఆమేన్. చెప్ప 3 కోరికలు ఏంటో ప్రభువుకు చెప్పు. స్తోత్రం. స్తోత్రమయ్యా. ఈ సహోదరులారా, ఈ 3 కోరికలు పొందుకున్నటువంటి మీరు అతి త్వరలో పొందుకోబోతున్నారు. మీరు ఆమేన్. ఇతరులకు సాక్షిగా మారాలి. ఆ ఆమేన్. ప్రభును మహిమపరిచి బిడ్డలుగా మీరు మారాలి. ఆమేన్. అలా మేము మారుతామని ప్రభుకు మాట ఇవ్వండి. స్తోత్రం. దేవుడు కూడా ఈ రోజే మీకు మాట ఇస్తూ ఉన్నాడు. స్తోత్రం. దేవుడు కూడా ఈ థాంక్యూ క్షణమే జీసస్. మీకు ఆ గొప్ప కార్యాలను జరిపించడానికి సిద్ధపడుతూ ఆమేన్. ఉన్నాడు. ఆమేన్. ఆగిపోయిన దీవెనలు మళ్ళీ ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఆమేన్. ఆగిపోయినటువంటి జీవితం మళ్ళీ కొనసాగబోతుంది. ఆమేన్. ఆగిపోయిన బిజినెస్ లు, ఆగిపోయిన గృహాలు, స్తోత్రం. ఆగిపోయినటువంటి బిడ్డల జీవితాలు, మీ జీవితాలు స్తోత్రం. ప్రభు మరొకసారి నూతనీకరించి ఆమేన్. ఈ ఆమేన్. 3 ప్రధానమైనటువంటి స్తోత్రం. కోరికల ద్వారా మనందరినీ ఆశీర్వదించబోతున్నాడు. స్తోత్రమయ్యా. ప్రభు పాదాల చెంత ఉంచి, అయ్యా, స్తోత్రం. యాజకులు మీ శరీరాన్ని మా అందరి ముందు స్తోత్రం. ప్రత్యక్షపరుస్తూ ఉండగా, ఆశీర్వదిస్తూ ఉండగా, అవును యేసయ్యా. ఆఖరి ఆశీర్వాదాన్ని మా అందరికి ఇస్తూ ఉండగా స్తోత్రం. మా ఈ 3 ప్రధానమైనటువంటి కోరికలను తీరుస్తారని నమ్ముతున్నాము, ఆమేన్. విశ్వసిస్తున్నాం ప్రభా అని ఆమేన్. దేవునికి మాట ఇవ్వండి. అది జరిగిన వెంటనే డివైన్ వాయిస్ ఛానల్కు ఫోన్ చేసి మీ సంతోషాన్ని వ్యక్తపరచుకోండి. మీ స్తోత్రం. సాక్ష్యాన్ని మరి వాయిస్ రూపంలో కానీ మెసేజ్ రూపంలో కానీ పంపించండి. ఇది స్తోత్రం. అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుతూ ఉంది. ఆమేన్. ఆమేన్. అందరూ కూడా సిద్ధపడదాం. స్తోత్రం. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ సదా దీవించునుగాక. ఆమేన్. విలువైన ఐశ్వర్యం కనుగొంటిని నీలో దేవా, కనుగొంటిని. విలువైన ఐశ్వర్యం కనుగొంటిని నీలో దేవా, కనుగొంటిని. ఒక్క క్షణం నీ సన్నిధిలో ఉండుట ఎంతో ఆనందదాయకమే.
పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.